27వ తారీఖు జరిగే పట్టభద్రుల ఖమ్మం, వరంగల్, నల్లగొండ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ఈ ఎన్నిక మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత 1వ నెంబరు పైన ఓటు వేయించి మంచి మెజార్టీతో గెలిపించి శాసనమండలికి పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, నేను 2 టర్ములు శాసనమండలిలో పనిచేశాను, 12 సంవత్సరాలు ఎమ్మెల్సీగా. అది పెద్దల సభకు ఆ గౌరవం వేరు, మంచి అవకాశం ఉంటుంది. పట్టభద్రుల సమస్యలతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి నరేంద్ర మోడీ గారు 3వసారిగా ప్రధానమంత్రి విజయభేరి మోగించడం ఖాయం. వారి నాయకత్వంలో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాం. అటు టీఆర్ఎస్కి వేసినా వేస్తే, ఇటు కాంగ్రెస్కి వేసినా వేస్తే. ఎందుకంటే బీఆర్ఎస్ యువకుల్ని మోసం చేసింది. అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీకేజీలు, ప్యాకేజీల పేరుతో అనేక గందరగోళం, నిరుద్యోగ జీవితాలతో ఆటలాడారు. కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టోలో చెప్పినంతవరకు నిరుద్యోగుల గురించి పట్టించుకోవట్లేదు. అది వృత్తి కానీ, ఉద్యోగుల నోటిఫికేషన్ కానీ, క్యాలెండర్ కానీ. కాబట్టి ఇప్పుడు తీన్మార్ మల్లన్న వచ్చి ఆయన ఏదో రకరకాల మాట్లాడుతున్నారు. గతంలో ఏం మాట్లాడండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోయిన తర్వాత ఆ ప్రశ్నించే గొంతు మోగబోయింది. తీన్మారపోయి మొట్టికాయలు అయిపోతాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పట్టభద్రులు ఆ రకంగా ఓటు తీర్పు ఇవ్వబోతున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించి తద్వారా అందరికీ పట్టభద్రులకి నియోజకవర్గానికి సేవ చేసే అవకాశం కల్పించాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీని ప్రజలు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆదరించారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ అవినీతి లేని పాలన కావాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం రావాలని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. రేపు జరగబోయే ఎలక్షన్స్లో కూడా ఖమ్మం, నల్గొండ, మరి వరంగల్ ఉమ్మడి జిల్లాలో జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎలక్షన్స్లో మా ప్రేమేందర్ రెడ్డి గారు మంచి మెజారిటీతోని గెలవబోతూ ఉన్నారు. మేము ఏ గ్రామంలోకి వెళ్ళినా ప్రజలు, మేము మొన్న నరేంద్ర మోడీ గారికి పార్లమెంట్లో ఓటేశాము, ఈరోజు కూడా మేము ఈరోజు జరగబోయేటువంటి పట్టభద్రుల ఎలక్షన్స్లో మీరెవరు కూడా మేము బదనాం అవుతాం, మీరు తిరగకండి, మేము ఓటు మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గారికి వేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా 27 నాటి జరిగేటువంటి ఎలక్షన్స్లో ప్రేమేందర్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. మీ పేరు, మీ నేమ్? సానా లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కామారెడ్డి జిల్లా. ఈసారి అద్భుతమైన మెజార్టీతోటి ప్రజలందరూ, ఉద్యోగస్తులు కానీ, ఉపాధ్యాయులు కానీ, నిరుద్యోగులు కానీ చాలా స్పష్టంగా చెప్తున్నారు, కర్రుగాల్చి వాత పెడతాం, ఖచ్చితంగా ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపిస్తాం. ఈ 34 ఉమ్మడి జిల్లాల్లో 34 అసెంబ్లీల్లో ప్రశ్నించే గొంతు ఒక్కట్లేదు. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే వాళ్ళు ఎవరూ లేరు, వాళ్ళ ఎమ్మెల్యేలే కాబట్టి. కానీ ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో ప్రశ్నించే గొంతు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారిది. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. గతంలో ఎప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా కానీ ప్రజలందరూ, మేధావులందరూ, ఉద్యోగస్తులందరూ, నిరుద్యోగులందరూ భారతీయ జనతా పార్టీకి ఓట్లేసి గెలిపించారు. జనసంఘ్ దగ్గర నుంచి మళ్ళీ అది పునరావృతం అవ్వబోతుంది. దయచేసి మీ అమూల్యమైన ఓటు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటుగా వేసి గెలిపించండి. 1వ నెంబరు. మీరు దయచేసి పోయినసారి చాలామంది కూడా ONE 1 అని రాశారు, ఇట్లా టిక్కులు కొట్టారు, వేరే ఏదో చేశారు. కానీ అవేది చేయకండి. 1వ నెంబర్ పక్కన ఒక గీత పెట్టండి, వాళ్ళు ఇచ్చిన పెన్నుతోటి ఒక గీత పెట్టండి. తప్పకుండా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు గెలవబోతున్నారు. మీ ఆశీస్సులతో అతను గెలుస్తున్నాడు. భారత్ మాతాకి జై. నేను భారతీయ జనతా పార్టీ తల్లాడ మండల శాఖ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా రావటం జరిగింది. గతంలో ఎన్నుకున్నటువంటి పల్లా రాజశేఖరరెడ్డి గారు ఇక్కడ నిరుద్యోగులకి మొండి చేయి చూపించి ఆయన యొక్క స్వార్థం కోసం ఎమ్మెల్యే గెలిచి రాజీనామా చేయడం జరిగింది. ఎన్నిక అనివార్యం అయిపోయింది. ఈ ఎన్నిక కూడా ఎన్నుకున్నటువంటి అభ్యర్థి కొద్ది రోజుల కాల పరిమితి ఉంటుంది. విఘ్నులైనటువంటి గ్రాడ్యుయేట్ మిత్రులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ప్రశ్నించే గొంతుకైనటువంటి గత 40 సంవత్సరాలు బట్టి దేశ సేవే తన సేవగా చేసేటటువంటి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు 1 వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విఘ్నులైనటువంటి ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నాము.
అట్లాగే మేము గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి గ్రాడ్యుయేట్ మిత్రుల్ని ఉద్యోగస్తులను కలుస్తున్నప్పుడు మాకు వింత అనుభవం ఎదురవుతుంది. ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. భారతీయ జనతా పార్టీ అంటే వామ్మో ఈసారి మళ్ళీ నరేంద్ర మోడీ గారే ప్రధాన అవుతారు, అక్కడ ప్రధాన అవుతారు కాబట్టి ఇక్కడ మీ ఎంపీకి కూడా మేము మొన్న పార్లమెంట్లో ఓట్లేసామని స్వచ్ఛందంగా ముందుకొచ్చి, అట్లాగే దీనికి కూడా మేము ప్రేమేందర్ రెడ్డి గారికి కూడా మా పిల్లలతోని మేము కూడా గ్రాడ్యుయేట్స్తో కూడా మేము కాకుండా మా మిత్రులతో కూడా ఏపిస్తామని ముక్త కంఠంతో చెబుతున్నారు. గెలిచే అభ్యర్థి ఎవరా అంటే ప్రేమేందర్ రెడ్డి గారే మాకు కనపడుతుంది. చింతపండు మల్లన్న గారు, ఆయన గారు వ్యవహార శైలి చూస్తుంటే ఆయన ఇక చెప్పనటువంటి అలవి కాదు. ట్రోల్స్ చూస్తున్నాము. నయీం అనేటటువంటి పేరు కొన్నటువంటి వ్యక్తికి మేమెట్లేస్తాము. బీఆర్ఎస్ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడున్నటువంటి ఏకైక మార్గం మాకు ప్రజాసేవ చేసేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు, ఈ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకు ఎవరైనా ఉన్నారంటే కేవలం బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు మాత్రమే అని ప్రజలు, యువకులు, డిగ్రీ గ్రాడ్యుయేటర్స్, ఉద్యోగస్తులు ముక్త కంఠంతో మమ్మల్ని ఆశీర్వదించి మీకే ఓటేస్తామని చెప్పినటువంటి తీరు చాలా ఉన్నది. ప్రేమేందర్ రెడ్డి గారి గెలుపు అనేది అనివార్యం అనిపిస్తుంది. రేపు 27వ తారీఖు నాడు ప్రేమేందర్ రెడ్డి గారికి మీ పవిత్రమైనటువంటి ఓటు 1వ నెంబర్ ఓటు వేసి గెలిపించవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. నిరుపేదల కంట దండ మన కమలం పువ్వు జెండా, దేశానికి రక్షణ కవచం, ప్రతి పౌరుని భవితకు సాక్ష్యం.